హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వాయిస్ రిప్లేస్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఇది యాక్చువల్గా ఇంకా రాలేదు, టెస్టింగ్లో ఉంది. అందరికీ అయితే రాలేదు, వస్తుంది ఖచ్చితంగా. చాలా 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 మంచి ఫీచర్. యూట్యూబ్ మాత్రం భలే భలే ఫీచర్స్ అయితే తీసుకొస్తుంది అనమాట క్రియేటర్స్కి అండ్ అట్లాగే చూసే ఆడియన్స్కి కూడా హెల్ప్ అయ్యే ఫీచర్స్, చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇదేంటంటే వాయిస్ రిప్లేస్ ఇది రావాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు, అన్ని కామెంట్స్కి టైప్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అసలు. అది వస్తే బాగుండని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మొత్తానికి ఇప్పుడైతే వచ్చిందనమాట. సో అదేంటంటే మనకు వచ్చే కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వచ్చు అనమాట, వాయిస్ రిప్లైస్. అది ఎట్లా నార్మల్ కామెంట్స్ లాగానే, అది నార్మల్ రిప్లైస్ లాగానే, కాకపోతే అదేమో టెక్స్ట్ రూపంలో ఉంటుంది, ఇదేమో వాయిస్ రూపంలో ఉంటుంది అనమాట. అండ్ ఈ వాయిస్ వచ్చేసి 30 సెకండ్స్ వరకు మనం యాడ్ చేయొచ్చు. 30 సెకండ్స్ వరకు వాయిస్ మెసేజ్ అయితే ఇవ్వచ్చు అనమాట, వాయిస్ రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ వాళ్ళు ఆడియన్స్ విని మళ్ళీ దానికి వాళ్ళు రిప్లై చేయడము అట్లా చేయొచ్చు. వాళ్ళైతే టెక్స్ట్ రూపంలోనే పెట్టాలి, క్రియేటర్ అయితే కనుక వాయిస్ రూపంలో అయితే పెట్టచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా టెస్టింగ్లో అయితే ఉంది, ఖచ్చితంగా అందరికీ అయితే వస్తుంది. ఈ ఫీచర్ ఎక్కువగా ఇలా అంటే రిప్లైస్ ఇవ్వాల్సిన ఛానల్స్, ఇప్పుడు టెక్ ఛానల్ అనుకుంటే రిప్లైస్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇలాంటి ఛానల్స్కి అయితే మంచి హెల్ప్ఫుల్ అనమాట. సో ఇదేముండదు, జస్ట్ అప్డేట్ రాలేదు కాబట్టి నేను చూపించలేకపోతాను, బట్ యూట్యూబ్ పెట్టిన వీడియోని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో మనం జస్ట్ రిప్లై క్లిక్ చేయగానే, ఒక కామెంట్ తీసుకుని దానికి రిప్లై క్లిక్ చేయగానే అక్కడ మనకి ఒక అదే వాయిస్ టైప్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట, సౌండ్ సింబల్ లాగా. అది క్లిక్ చేసి మనం 30 సెకండ్స్ వరకు వాయిస్ రికార్డ్ చేసి అయితే రిప్లై సెండ్ చేయొచ్చు అనమాట. అది ఈజీగానే ఉంటుంది, వస్తే అదే అర్థమైపోతుంది ఈజీగానే. ఒకవేళ వచ్చిన తర్వాత అర్థం కాకపోతే నేను వీడియో కూడా చేసి పెడతాను. అండ్ ఇది టెస్టింగ్లో ఉంది. అండ్ కొంతమంది ఈ మధ్యకాలంలో మన కొలాబరేటర్ వీడియో గురించి చేస్తే వీడియో ఏంటి వ్యూస్ కోసం చేస్తున్నానంట, వ్యూస్ కోసం అసలు ఏమీ రాలేదు, వ్యూస్ కోసం చేస్తున్నావు అంట. ఎందుకు చేస్తారు చెప్పండి? వ్యూస్ కోసం అప్డేట్ రాకుండా నేను ఏమన్నా క్రియేట్ చేయగలనా కొత్తగా? ఏమన్నా ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అనే ఆప్షన్ బోల్డ్ మందికి వచ్చింది అప్పటికే, వాళ్ళకి రాకపోతే అది నా ప్రాబ్లమా చెప్పండి? ఇలాంటి అప్డేట్స్ ఏవైనా కూడా స్లోగా వస్తాయి, అందరికీ స్లోగా వస్తాయి. అండ్ పోనీ కొంచెం బుర్ర వాడితే ఆ కామెంట్ రాసే ముందు, వ్యూస్ కోసం పెడుతున్నానని కామెంట్ రాసే ముందు వాళ్ళు ఆ కామెంట్స్ చూసినా అర్థమైపోద్ది. ఆ కామెంట్లు చాలామంది రాశారు అప్పటికే, నాకు కూడా వచ్చింది కొలాబరేటర్ ఆప్షన్, నాకు కూడా ఏంటో అనుకున్నాను అనేసి చాలామంది రాశారు. అది చూసిన తర్వాత అన్నా తెలియాలి కదా. సో అలా ఉన్నారనమాట జనాలు. ఇప్పుడు వ్యూస్ కోసమే చేస్తున్నాను, ఇప్పుడు మీరేం ఉత్తి పుణ్యానికి ఏం చేయట్లేదు కదా వీడియోస్, ఊరికే వ్యూస్ రాకపోయినా పర్వాలేదని ఏం చేయలేదు. ఎవరైనా వ్యూస్ కోసమే చేస్తారు, అలా అని వ్యూస్ కోసమే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత దిగజారడం అయితే నేనైతే చేయను ఎప్పటికీ కూడా, ఓకేనా? సో ఈ అప్డేట్ వచ్చింది, యూట్యూబే క్లియర్గా మెన్షన్ చేసింది వాళ్ళ ఛానల్లో. సో వచ్చింది, వస్తుంది. అండ్ ఈ వీడియో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, బట్ ఎప్పుడు పబ్లిష్ అవుద్దో తెలియదు, మేబీ వచ్చిన తర్వాతే పబ్లిష్ కూడా అవ్వచ్చు. ఇంకా చాలా వీడియోస్ ఆల్రెడీ షెడ్యూల్లో ఉన్నాయి. మంచి ఫీచర్ అనమాట, ఇది మాత్రం అందరికీ వస్తుంది తప్పకుండా, ముందు వెనక అంతే. ఇది టెస్టింగ్లో ఉంది. అండ్ కొంతమంది క్రియేటర్స్కి వచ్చింది ఆల్రెడీ, కొంతమందికి ఇంకా రాలేదు, వస్తుంది అందరికీ కూడా.